కాపాడాలి బీడీ పరిశ్రమను, కాపాడాలి 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 బీడీ పరిశ్రమను, బీడీ కార్మికుల ఐక్యత, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కలిసి జాతీయ వ్యాప్తంగా సర్వార్థిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా తంగెల్పల్లి మండలంలోని బీడీ పరిశ్రమ ముంగడ కూడా బీడీ కార్మికులతో కలిసి ఈరోజు నిరసన తెలుపుతున్నాం. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను సవరణ చేస్తూ 4 లేబర్ కోడ్లుగా చేసి ఈరోజు కార్మికులకు అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం కోర్లను తేవడం నిజంగా ఇది సిగ్గుచేటని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను కాపాడాలి, దానిపై ఆధారపడ్డ కార్మికులను కాపాడుకోవాలి. వేలాది మంది, లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి బీడీ పరిశ్రమ మీద అనేక ఆంక్షలు, జిఎస్టీ అని, ఉర్రగుత్తు అని, కోప్టా చట్టం అని వివిధ రకాలుగా బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం, ఆంక్షలు విధించడం నిజంగా ఇది బాధాకరం. కేవలం నెలలో 10 రోజులు 12 రోజులు నడుస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వీళ్ళ పరిశ్రమను గుర్తించి వీళ్ళకు జీవనోపాధి కల్పించింది పోయి వారి పరిశ్రమ మీద అనేక ఆంక్షలు పెట్టడం అనేది బాధాకరం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఈరోజు కార్మిక చట్టాలు ఉండొద్దని, వారి హక్కులు ఉండొద్దని ఈరోజు యాజమాన్యాలకే తొత్తులుగా మారేటువంటి చేయడం అనేది ఇది బాధాకరం. ఎన్నో ఏళ్ళుగా పోరాడి తెచ్చుకున్నటువంటి 8 గంటల దినాన్ని తుంగలో తొక్కి ఈరోజు అనేక చట్టాలు తెచ్చి సవరణలు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి. బీడీ పరిశ్రమపై విధించినటువంటి ఆంక్షలను ఎత్తివేయకుండా మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించకపోతే కార్మిక వర్గం కూడా ఈ ప్రభుత్వంపై కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.